హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వైబ్స్. మీరు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియోలో వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం. చికెన్ ఫ్రై అందరికి వచ్చిందే కదా అనుకోకండి, డీప్ ఫ్రై కాకుండా విత్ గ్రేవీతో ఎలా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మీరు తెచ్చుకున్న చికెన్ని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్గా వాష్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని వాష్ చేసుకున్న చికెన్ వేసుకుని అందులోకి కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా కూడా వేసుకోండి. ఫ్రెష్ గా పట్టించిన మసాలా వేస్తేనే చికెన్ లోకి చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు వేసుకోండి. చికెన్ లోకి చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ ఒక 50% ఫ్రై అయినాక వేరే బౌల్ లోకి తీసుకుని పెట్టండి. ఇప్పుడు ఆ బాండీలోకి చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయినాక ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ అయితే మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికినివ్వండి. లాస్ట్ లో కొత్తిమీర అయితే చల్లుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 6 to 7 minutes అలా సిమ్ లో పెట్టి ఉంచేయండి. బాగా డీప్ ఫ్రై కాకుండా ఇలాగా కొంచెం గ్రేవీతో అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వండడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎంతో సింపుల్ గా చేసుకునే చికెన్ ఫ్రై విత్ గ్రేవీ అన్నమాట. ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మరి బై.